తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కలియుగ దైవంగా భావించే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఏడాది పొడవునా తిరుమల గిరులు గోవిందనామ స్మరణలతో మారుమోగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మోత్సవాల వేళ అన్ని దారులు తిరుమల వైపే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సుమారు 1000 ఏళ్ల క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయనడానికి అనేక ఆధారాలున్నాయి. ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఏడాది పొడవునా నెలకొకసారి జరిగేవట. ఇప్పుడు మాత్రం ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై 12వ తేదీ చక్రస్నానం, ధ్వజారోహణంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు? తిరుమల మాడవీధుల్లో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఆద్యంతం ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడిని బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని గరుడ ధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కోడి తాడును సిద్ధం చేస్తారు. గరుడ ధ్వజపటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కోడి తాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం. అష్టదిక్పాలకులు, భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానమంది విచ్చేసిన దేవ రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. ముక్కోటి దేవతలు భూమిపైకి వచ్చి తిలకించే ఉత్సవాలు కాబట్టే బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.